50 మందికి తెలియజేయనది ఏమనగా మన హైదరాబాద్లో చెంచల్గూడ జైలు ఉన్నది కదా వాళ్ళ ఆ చెంచల్గూడ జైల్లో పనిచేసే ఆఫీసర్లను ఎహే ఎంత తారీఫు చేసినా తక్కువనే పోను వల్ల. అసలు నన్ను అడిగితే ఆల్ ఇండియా జైలు ఖైదీల సంఘపోళ్ళు అంతర్జాతీయ ఖైదీలందరూ కలిసి చెంచల్గూడ జైలును ఒకసారి దర్శనం చేసుకొని ఇక్కడి కొందరు ఆఫీసర్ల పనితనాన్ని చూసి వాళ్ళకు శాలువ కప్పి ఖైదీల పాలిట కల్పతరువు, దొంగల పాలిట దేవుళ్ళు అని బిరుదులిచ్చినా ఇస్తారు కావచ్చు అలా. ఎందుకంటారా చెప్తారా అండి నా ఎంబటి. జైల్లో ఖైదీలు ఉంటారు. వాళ్లకు అప్పుడప్పుడు పానం మిరమిరం అన్నప్పుడు తప్పించుకోవాలి అని అనుకుంటారు. తప్పించుకునుడు ఎట్లా తప్పించుకుంటారు వల్ల? జైలు గోడలు దునుకుడో, లేకుంటే షెట్టెక్కి పారిపోవుడో, లేకుంటే కోర్టుకు పట్టుకపోయేటప్పుడు పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి వారిపోవుడో, ఇగో ఇట్లా చేస్తారు కదా. కానీ చెంచల్గూడ జైల్లో అవో గసాంటి రిస్కులేమీ అవసరం లేదు వల్ల. గింత కష్టపడని అవసరం కూడా లేదు. ఖాళీ డూప్లికేట్ బెయిల్ కాగితాలు అక్కడ ఆఫీసర్లకు చూయిస్తే వాళ్ళే ఇంటికి సాగదోలుతారు. సంపాదించిన కైకిలి పైసలు ఇచ్చి మరి. అరే అవంటనోళ్ళ బెయిల్ కూడా రావాల్సిన అవసరం లేదు లో. ఖాళీ కాగితాల మీద బెయిల్ వచ్చినట్టు ఎవ్వరికి వాళ్ళు తయారు చేసుకొని వాళ్లకు చూయిస్తే చాలు, గింతే విడుదలైతారు. గట్లనే అయింది మరి మొన్న. అయితే సుజాత్ అలీ అని ఒక ఖైదీ ఉన్నాడల్లా. వాడు గట్లనే నాకు బెయిల్ వచ్చిందాహో అని డూప్లికేట్ కాగితాలు తయారు చేసి ఆఫీసర్లకు చూయించిండంట. ఇక వాళ్ళు ఆ ఖైదీని విడుదల చేసిర్రు. చాలా గొప్పోళ్ళు కదా. గంత గుడ్డిగా గట్లెట్లా పంపుతారు? నాకు బెయిల్ వచ్చిందని ఏ కాగితం పడితే ఆ కాగితం చూయిస్తే ఇంటికి పంపిస్తారా అని అనిపిస్తున్నది కదా. మరి చెంచల్గూడల గట్లనే ఉన్నది. అయితే ఆ సుజాత్ అలీ గాని మీద ఇంకో కేసు ఉన్నదట. ఇక ఆ కేసు మీద పీటీ వారెంట్ పడ్డది. అంటే ఇదివరకే జైల్లో ఉన్న ఖైదీని వేరే పోలీసు వాళ్ళు విచారణ చేసేందుకు ఇచ్చే పర్మిషను అన్నట్టు. గా పీటీ వారెంట్ను పట్టుకొని పోలీసు వాళ్ళు చెంచల్గూడ జైలుకు పోతే ఆడ ఈ సుజాత అలీగాడు లేనేలేడు, ఎన్నడో అవతల పడ్డాడు. ఏడి సామి అనంటే వానికి బెయిల్ వచ్చింది అన్నట్టు పంపినము అని వీళ్ళనుడట. గట్లెట్ల బెయిల్ వచ్చిందని కంప్యూటర్లో చూస్తే అసలు ఆ బెయిల్ కాపేలేదు. అంటే వీడిక్కడోళ్ళతోని పని నడిపిండు అన్నట్టు. ఇక ఈ జైల్లో ఉన్న ఆఫీసర్లో లేకుంటే సోపతిగాల్లో డూప్లికేట్ కాగితాలు తయారు చేసిర్రు అన్నట్టు. అంతే కదా. ఇక గట్లనే అనుమానం కొడుతుంది మరి. ఇక మొత్తానికి గోడలు దున్కే పని లేకుండా, రోడ్లెంబడి పారిపోయే అవసరం లేకుండా పోలీసులే దర్జాగా ఇంటికి పంపే ఉపాయం చేసిండోళ్ళగా సుజాత్ అలీగాడు. గొప్పోళ్ళు సామి మీరు.